మరిగే నీటిలో ఇలా రవ్వ వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి మరిగే నీటిలో రవ్వతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి కప్పున్నర నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా కప్పున్నర నీళ్ళు అయితే వేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా చక్కెర, ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి హాఫ్ కప్ రవ్వనైతే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అదైతే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము, ఎక్కడ కూడా ఉండలనేది లేకుండా. సిమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని, ఇలా రవ్వని బాగా కలిపేసుకున్న తర్వాత కప్పు కంటే కొంచెం తక్కువ పిండిని అయితే వేసుకోవాలి. ఇలా పిండిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని, ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని కొంచెం బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత ఇంకొక ప్లేట్లో అయితే తీసేసుకొని చేతితో బాగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల రవ్వ మనకి సాఫ్ట్గా అయిపోతుంది. ఇంకా ఎటువంటి పిండి అవసరం లేదు, మనం ఆల్రెడీ పిండి వేసుకున్నాం కదా. ఇలా సాఫ్ట్గా చేతితో బాగా కలిపేసుకోవడమే. ఇలా ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నవి అన్నీ కూడా ఇంకా మనం చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనకి నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతుంది పిండికి, రవ్వకి. ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా మనకి ఇంకెన్ని అయితే అవుతాయో ఇంకన్నీ ఇదే విధంగా చేసేసుకోవడమే. ఇలా ఈ విధంగా ఎన్నైతే అవుతాయో ఇంకా అన్నీ ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు కొంచెం నూనె అయితే వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ అంతా పిండిని అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మైదా పిండిని అయితే వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి అంతా కూడాను. ఇలా కలిపేసుకున్న దాన్ని ఇంకా పక్కన అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసుకొని చేతితో ఈ విధంగా కొంచెం బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇలా ఇంకా మనకి సాఫ్ట్గా అయిపోతుంది, మనకి పగులు అనేది లేకుండా బాగా వస్తుందన్నమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ రౌండ్గా చేసేసుకోవడమే. ఇలా కొంచెం నూనె అనేది పూసేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దనైతే పెట్టేసుకొని ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవాలి. చూసారు కదా, మనకి సైడ్లకి పగుళ్ళు అనేది ఉండదన్నమాట. ఇలా ఈ విధంగా మనకి ఎంత వీలైతే అంత ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా మైదా నూనెని ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా ఈ విధంగా దగ్గరికి అయితే తీసేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఈ విధంగా చేసేసుకొని కొంచెం పైన ఈ విధంగా మరి కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా చేతితో ఈ విధంగా ఇలా దగ్గరికి చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసేసుకొని ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము.
ఇలా ఈ విధంగా మరొక పిండి ముద్దనైతే తీసుకొని ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకొని నూనె అనేది వేసుకొని ఇంకా ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా ఇంకా ఒత్తేసుకొని కొంచెం పైన ఈ మైదాని అయితే అప్లై చేసేసుకుందాము. మైదా నూనెని ఇలా ఈ విధంగా ఇంకో విధంగా అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇలా ఈ విధంగా అయినా చేసేసుకోవచ్చు మీరు. ఇలా ఈ విధంగా ఇంకా అంతా కూడాను చేసేసుకోవడమే. ఇలా కొంచెం ఈ విధంగా దగ్గరికి చేసేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్నది ఇంకొక పిండి ముద్దనైతే తీసేసుకొని ఇంకా ఈ విధంగా ఒత్తేసుకోవడమే. ఇలా మనకి పొరలు పొరలుగా వస్తుంది. ఇలా ఇంకా రుద్దుకున్న పరాటాని ఇంకో ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఎన్నైతే ఉన్నాయో ఇంక అన్నీ ఇదే విధంగా చేసేసుకోవడమే. ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవడమే. చూడండి, పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం వేడెక్కిన తర్వాత కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె అయితే వేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ రవ్వ పరాటాని అయితే వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకుందాం. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని కొంచెం నూనె అయితే అప్లై చేసేసుకుందాము. ఇలా నూనె అనేది అప్లై చేసేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కూడాను బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. మరి కొంచెం నూనె అనేది వేసేసుకొని ఇంకా మనకి ఎన్ని పరాటాలు ఉన్నాయో అన్నీ ఇదే విధంగా కాల్చుకోవడమే. ఇలా ఒక సైడు కొంచెం కాలిన తర్వాత పైన కొంచెం నూనె అనేది అప్లై చేసుకొని ఇలా రెండు వైపులా కూడాను నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా అన్ని పరాటాలు కూడా చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రవ్వతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఏ కర్రీస్లోకైనా తినచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. రవ్వతో పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.